తెలుసు. ఒకటి, కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఈరోజు నాట్ ఈవెన్ 40% అధ్యక్ష. అంటే దాదాపుగా 1,20,00,000 బస్తాలు వస్తే ప్రతి సంవత్సరం సీజన్లో రైతులకు పెట్టుకోవడానికి 24 లక్షలే ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఎక్కడ వెళ్తున్నాయి అధ్యక్ష? బయటికి ఎక్కడో ఒక దగ్గర ఉంచడానికి లేదు కాబట్టి ఏదో ఒక రేటుకి అమ్మాలి, ఈ దళారుల చేతిలో బలి కావాలి. ఇంకా దీనికి ఇంకోటి ఏంటి అధ్యక్ష, ఇక్కడ మనము ఈ ప్లాట్ల అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి స్థలం చాలా తక్కువ, 49 ఎకరాల్లో మొత్తం మార్కెట్ ఉంది. కానీ ఇక్కడ వస్తున్నటువంటి బస్తాలు కానీ అక్కడ కావాల్సిన ట్రేడ్ కానీ చూస్తే దానికి డబల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్పాన్షన్ అన్నా చేయండి, లేదా ఇక్కడ నుంచి తరలించండి. ఎక్స్పాండ్ చేయగలిగితే పత్తిపాడు నియోజకవర్గం పక్కనే ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉంచి దాంట్లో సగమైన పత్తిపాడు మార్కెట్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. అయితే పేపర్ మీద మాత్రమే పెట్టింది వైసీపీ ప్రభుత్వం. 19 కోట్లు పేరుకు మాత్రమే రిలీజ్ చేసింది పేపర్ మీద, అది కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టంలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు జీరో బడ్జెట్తో ₹1 కూడా లేకుండా పత్తిపాడు మార్కెట్ ఎలా డెవలప్ చేయాలో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మాధవ్ గారు చూడండి ప్లీజ్, సభ్యులందరికీ మనం చేస్తానండి. టైం ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే క్వశ్చన్స్ అడగట్లేదు, మీరే ఆన్సర్ చెప్పినట్టు ఉంది. మంత్రి గారు ఆన్సర్ చెప్పాలి, మీరు కాదు. మీరు డైరెక్ట్గా 1 or 2 క్వశ్చన్స్ చేస్తే దానికి ఆన్సర్ ఇస్తారు. అంతేగాని మీరు మొత్తం అంతా సబ్జెక్ట్ అంతా ఇక్కడే చేస్తే అని చెప్పి ప్లీజ్, నేను అందరికీ మాట్లాడాలని అవకాశం ఇస్తున్నాను నేను. దాన్ని మీరు వేరేగా అర్థం చేసుకున్నట్టుంది. టైం కూడా నేను సేవ్ చేయాల్సిన అవసరం, చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఈ వచ్చిన తర్వాత నుంచి కూడా ఓన్లీ వాన్స్ సప్లిమెంటరీ తప్పించి ఇవ్వట్లేదు నేను. ప్లీజ్ ఏమనుకోవద్దు, ప్లీజ్. టైం కూడా లేదు. మినిస్టర్ గారు కూడా 10 తర్వాత ఎవరు సింగిల్ సప్లిమెంటరీ ఉండేది సార్, అది అమలు చేయండి, టైం అడ్జస్ట్ అవుతుంది. మన సభ్యులే కదా మాట్లాడటం. అధ్యక్ష, సభ్యులు ఆవేదనతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గుంటూరు మిర్చి యార్డ్ని పూర్తిగా అవినీతిమయం చేశారు. దానివల్ల కూడా రేట్లు తగ్గి రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. ఎంత దారుణం అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఒక లారీ యూనియన్ కూడా పెట్టారు అధ్యక్ష. వైఎస్ఆర్ వాళ్ళు లారీ యూనియన్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లారీలు ఇక్కడికి రానివ్వకుండా వీళ్ళు ఏది డిసైడ్ చేస్తే ఆ లారీ మీదే ఇది ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక స్ట్రిక్ట్గా రౌడీయిజం చేయడం వల్ల ఒక్కొక్క లోడ్కి 20 నుంచి 30 వేలు అదనం భారం పడడం వల్ల కూడా ఆ నష్టం రైతు మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. టెక్నాలజీ ఉంది, ఈనాం వ్యవస్థ ఉంది, ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి, అన్నీ మూలపడిపోయాయి అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష, గుంటూరు మిర్చి యార్డ్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 గంటలు మీటింగ్ పెట్టి చర్చించడం అనేది దేశ చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇదొక్క ఉదాహరణ. ఆ మీటింగ్లో ట్రేడర్స్ ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, లైసెన్స్దారులు ఉన్నారు, ఇంక్లూడింగ్ రైతులు ఉన్నారు అధ్యక్ష. అందరి అభిప్రాయాలు తీసుకొని ఇమీడియట్గా ఈనాం విధానం అమలు చేయాలి. ఎంత డబ్బైనా సరే